సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యతాయుతంగా మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేం కారణాలు మీ దగ్గర దొరికినాయి సార్? అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారాలు ఏమేమి దొరికినాయి? ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టే ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఏవన్గా ఎవరు చేసే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో మెన్షన్ అయింది. సార్ నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా, ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్నీ మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యతాయుతంగా మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేం కారణాలు మీ దగ్గర దొరికినాయి సార్? అంటే ఇన్వెస్టిగేషన్ ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టే ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే మెయిన్గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఏవన్గా ఎవరు చేసే ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో మెన్షన్ అయింది. సార్ నరేందర్ రెడ్డి సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా, ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్నీ మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది.